తెలంగాణ సర్కార్ని నిధుల కొరత వేధిస్తూ ఉన్న కొత్త పథకాలకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు వచ్చే ఏడాదికి ప్రణాళికలు రచిస్తోంది. మరి నిధులు సర్దుబాటు అవుతాయా? పథకాలన్నీ అమలు చేసేందుకు అవసరమయ్యే బడ్జెట్ ఎంత? కొత్త పథకాల అమలు ఆలోచనపై అధికారులు ఏం చెప్తున్నారు? తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకే నిధులు సరిపోవడం లేదని, అందుకే వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం లేదని అపవాదు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. నిధుల కొరతతో ప్రస్తుతం కొత్త పథకాల జోలికి వెళ్లకపోవడమే మేలని అధికారులు చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త పథకాలు అమలు చేసే ఆలోచనలో ఉందట. రాబోయే బడ్జెట్ లో కొత్త పథకాలకు నిధులను కేటాయిస్తారు అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా యువతులకు ఈవీ స్కూటర్లు, మహిళలకు 2,500 రూపాయలు, వృద్ధులకిచ్చే ఆసరా పెన్షన్ నిధుల పెంపు, గతంలో ప్రారంభించి నిలిపేసిన రాజీవ్ యువ వికాసం, ఆత్మీయ భరోసా, హైదరాబాద్ మెట్రో, రోడ్లు, ట్రాన్స్పోర్ట్ విస్తరణపై ఫోకస్ పెట్టిందట రేవంత్ సర్కార్. అంచనా ప్రకారం ఈ పథకాల అమలుకు ప్రతి సంవత్సరం దాదాపు 70,000 కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉంది. నిధుల సమీకరణలో ఇబ్బందులు ఎదురైతే పథకాల అమలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నిధులను సమకూర్చడానికి నానా కష్టాలు పడుతున్నారు అధికారులు. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలకు అదనంగా కొత్త పథకాలు, అదనపు నిధులు అంటే ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అంటున్నారు అధికారులు. మరి ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో కొత్తగా ప్రకటించబోయే పథకాలకు నిధులు ఎలా తెస్తారు, కొత్త పథకాలు ఎన్నుంటాయి అనే క్లారిటీ రావాలంటే బడ్జెట్ వరకు ఆగాల్సిందే.